హలో గాయ్స్, నమస్తే అందరికీ. వెల్కమ్ టు జీవీ నేచురల్ బ్లాగ్స్. అందరూ బాగున్నారా ఫ్రెండ్స్? ఇప్పుడైతే మేము చాలా బాగున్నాం అనమాట. నేనైతే ఒక 2-3 వీడియోస్లో అయితే చెప్పాను కదా ఫ్రెండ్స్, నేను లాంగ్ వీడియో అయితే అప్లోడ్ చేస్తాను అని చెప్పని. అంటే అది దేనికి సంబంధించి అని అంటే, మేము హాస్పిటల్కి నార్మల్ చెకప్కి వెళ్ళాము. హాస్పిటల్లో ఎందుకు అడ్మిట్ కమ్మన్నారు, వెంటనే మాకు ఎందుకు ఆపరేషన్ చేయాలి అని చెప్పని అన్నారు. అండ్ ఈ సంగతి పక్కన పెడితే, ఫస్ట్ అయితే నేను ఒక వీడియోలో పాపని ఎత్తుకొని వీడియో పోస్ట్ చేశాను అనమాట. అప్పుడైతే అంటే మా రిలేటివ్స్ ఒక 2-3 సబ్స్క్రైబర్స్ కూడా అడిగారనమాట, ఏమైంది పాపకి అని చెప్పని. పాపకైతే హెల్త్ చాలా బాగుంది. పాపకి సంబంధించి హాస్పిటల్కి వెళ్ళలేదనమాట. షీఈ్ ఆల్ రైట్. అసలు మేము ఎందుకు హాస్పిటల్కి వెళ్ళాము ఏంటి అనేది ఈ వీడియో చివరి వరకు చూడండి. అంటే కొన్ని అయితే మీకు యూజ్ అవ్వచ్చు అనే ఉద్దేశంతో అయితే చెప్తున్నాను అనమాట. అలాగే మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే ప్లీజ్ టు సబ్స్క్రైబ్. అండ్ అలాగే ఈ వీడియోని చివరి వరకు చూసి ఒక చిన్న లైక్ అయితే ఇచ్చేయండి ఫ్రెండ్స్. ఇంక లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము. అసలు ఫస్ట్ మేము హాస్పిటల్కి ఎందుకు వెళ్ళాము అని అంటే, మా మరదలు ప్రెగ్నెంట్ అనమాట. ప్రెగ్నెంట్ అంటే 9th మంత్ వచ్చింది, ఒక 2-3 డేస్ అయింది. కానీ దానికి ముందు వాళ్ళు వెళ్ళినప్పుడు వాళ్ళు వెంటనే అడ్మిట్ కమ్మని చెప్పారు డాక్టర్స్. అడ్మిట్ ఎందుకు కమ్మన్నారు అనేది మాకు అర్థం కాల. అమ్మాయికి 9th మంత్ పెట్టి, అంటే ఎవరికైనా ఆపరేషన్ చేయాలన్నా, ఇన్ కేస్ నార్మల్ డెలివరీ కావాలన్నా కూడా 9th మంత్ పెట్టిన తర్వాత 15 డేస్ జరిగిన తర్వాతే డెలివరీ చేస్తారనమాట. అంటే నాకు తెలిసింది నేను చెప్తున్నాను. కానీ అమ్మాయికి పెట్టి 1 వీక్ కూడా కాలేదు 9th మంత్. వాళ్ళు అడ్మిట్ కమ్మన్నారు, అన్నీ వాళ్ళకి సంబంధించినవన్నీ ఫిల్ చేయించుకున్నారు అనమాట. వీళ్ళు సైన్ కూడా చేశారు. మళ్ళీ భయపడి అమ్మ అప్పుడే ఏంది అడ్మిట్ చేయడము అని చెప్పని అమ్మ ఫోన్లో మాట్లాడింది. ఇంకా అమ్మ అడిగేసరికి వాళ్ళు ఇంటికి వచ్చేసారు. ఇంటికి వచ్చిన తర్వాత మేము కౌంట్ చేసుకుంటే ఇంకా టైం ఉంది అమ్మాయికి. సరే, మా కౌంటింగ్ రాంగ్ అనుకున్నా కూడా వాళ్ళు మాకు డేట్ ఇచ్చింది August 12th అనమాట. అమ్మాయికి డెలివరీ డేట్ ఇచ్చింది. సరే అని చెప్పని ఇంటికి వచ్చాము. ఇంటికి వచ్చిన తర్వాత ఒక 4 days వరకు అమ్మ ఆపేసింది. తర్వాత మంచి రోజు చూసుకొని వెళ్దాంలే అని చెప్పి అనుకున్నాము. దాని తర్వాత 31st అంటే గురువారం రోజు హాస్పిటల్కి వెళ్ళాము. అది కూడా మేము నార్మల్ చెకప్కి ఎందుకు అడ్మిట్ కమ్మన్నారు ఏంటి అని కనుక్కునేదానికి హాస్పిటల్కి వెళ్ళామన్నమాట. అక్కడికి వెళ్ళిన తర్వాత వాళ్ళు ఏం చేశారు, అమ్మాయి ఓపీ కనుక్కునేదానికి వెళ్ళింది. ఓపీ రాసుకొని అంటే హాస్పిటల్లో ఏ డాక్టర్ ఉన్నారు, తనను చూసే డాక్టర్ ఉన్నారా లేదా అని కనుక్కొని ఓపీ రాయించుకునేదానికి వెళ్ళింది. కానీ వాళ్ళ అమ్మాయిని రూమ్లో నుంచి బయటికి పంపించలేదనమాట. అక్కడే ఉంది. మేము 1/2 hour వరకు వెయిట్ చేసాం తన కోసము. ఇంకా రాలేదు. ఏంటి ఇంకా రాలేదు అని చెప్పని అమ్మ అయితే వెళ్ళిందనమాట చూడడానికి. అమ్మ వెళ్ళిన తర్వాత ఒక్కటే లోపల తను ఏడుస్తూ ఉంది. ఎందుకు ఏడుస్తున్నావు ఏంటి అని అడిగితే, వాళ్ళు ఇప్పుడే ఆపరేషన్ చేస్తారంట ఆంటీ అంటే అమ్మాయికి అన్నీ రెడీ చేసి పెట్టేసుకున్నారు వాళ్ళు. అన్నీ ఉంటాయి కదా, అంటే నాకు సరిగ్గా తెలీదు ఆపరేషన్ గురించి. అక్కడ ఏమేం చేస్తారు ఏంటి, అమ్మాయి బ్లడ్ గ్రూప్ అదంతా కూడా అన్నీ చేసేసుకున్నారు. అప్పుడు మమ్మల్ని పిలిచి అప్పుడు చెప్తున్నారు, ఇన్ కేస్ అమ్మాయికి ఆపరేషన్ చేసిన తర్వాత బ్లడ్ ఏమన్నా అవసరమేమో మీరు ముందుగా రెడీ చేసి పెట్టుకోండి అంటే ఆపరేషన్ చేసిన 1 hour తర్వాత చెప్తాము, వెంటనే బ్లడ్ తీసుకురండి అని చెప్పారనమాట. అప్పుడు ఇంక మాకేం అర్థం కాలేదు. మేము ఏం కూడా ప్రిపేర్ అయ్యి హాస్పిటల్కి వెళ్ళలేదనమాట. అంటే బెడ్షీట్స్ కానివ్వండి, తనకు సంబంధించిన డ్రెస్సులు, బేబీకి సంబంధించినవి ఏవి కూడా తీసుకెళ్ళలేదు. ఇదేంటి ఇలా చెప్తున్నారు అని చెప్పని అమ్మని తమ్ముడిని ఇంటికి పంపించేసి నేను పాపని తీసుకొని అక్కడే వెయిట్ చేస్తున్నాను. అప్పటికి నేను అక్కడున్న అంటే డాక్టరో మేబీ ఎవరైంది నాకు తెలియదు, అని అంటే తనకు సంబంధించినవన్నీ ఆ మేడమే చూసుకుంటున్నారనమాట. ఆ మేడంని అయితే నేను అడిగాను, మేడం అమ్మాయికి ఇంకా టైం ఉంది కదా, అంటే అప్పుడే ఆపరేషను ఏంటి ప్రాబ్లము అని చెప్పని అడిగితే ఏం సమాధానం చెప్పలేదు. మళ్ళీ 2-3 times అడిగిన తర్వాత అమ్మాయికి బెడ్ వచ్చేసింది కాబట్టి ఆపరేషన్ చేయాలి అని చెప్పని అన్నారు. అంటే మాకు టైం ఇచ్చింది August 12th. అప్పుడే ఎలాగా 9th మంత్ పెట్టి కూడా అమ్మాయికి 10 days కూడా కాలేదనమాట. ఇంకా ఏదో ఒకటి ఉంటేనే కదా అని చెప్పని అయితే అనుకున్నాము. సరే అని చెప్పని ఆపరేషన్ అయితే జరిగిపోయింది. బాబు పుట్టాడు. అది కూడా ఇప్పుడు రివీల్ చేస్తున్నాను అనమాట. బాబు పుట్టాడు. అప్పుడు దాకా మంచిగానే ఉండింది. సరే ఆపరేషన్ చేశారు, అంతా బాగుంది కదా అని చెప్పని అప్పటికి టైం 3 అయిపోయింది. అప్పుడే ఇంకా లంచ్ చేద్దాము అని చెప్పని అట్లా కూర్చున్నాము. ఇంకా పిల్లలు పుట్టినప్పుడు చెకప్కి తీసుకెళ్తారు కదా, దానికి ముందు ఏం జరిగింది, బాబు పుట్టాడని చెప్పి తీసుకొచ్చి డాక్టర్స్ చూపించారనమాట. బాబు అయితే ఏడవకుండా అలాగే ఉండిపోయాడు. ఎందుకు ఏడవట్లేదు,
బాబు అయితే ఏడవకుండా అలాగే ఉండిపోయాడు. ఎందుకు ఏడవట్లేదు ఏంటి అని మాకు కొంచెం డౌట్ వచ్చిందనమాట. మేము అడగకముందే డాక్టర్ చెప్పారనమాట. ఏమన్నారు, బాబు అయితే పుట్టంగానే ఏడ్చాడు, ఇప్పుడు కొంచెం మొత్తుగున్నాడు, మేము బేబీని తీసుకెళ్ళి చెకప్కి ఇస్తాము, హెల్త్ కండిషన్ ఎలా ఉంది ఏంటి అని అన్నారు. ఓకే అని చెప్పని కామ్ అయిపోయాము. అంటే అందరికీ అంతే కదా, పిల్లలు పుట్టంగానే డాక్టర్స్ చెకప్ చేస్తారనుకొని అనే వేలోనే గమ్మైపోయామన్నమాట. అలా దాని తర్వాత వచ్చి మమ్మల్ని ముందే అడిగారు, మీకు ఆపరేషన్ అంటే సెకండ్ కాన్పు కదా, పిల్లలు లేకుండా ఆపరేషన్ చేసేయాలా అని చెప్పని అన్నారు. మేమేం ఫస్ట్ ఆపరేషన్ చేయమన్నాము. తర్వాత ఉండి ఇన్ కేస్ పాప పుడతాదో బాబు పుడతాడో మనకు తెలియదు కాబట్టి ఏ బిడ్డ పుట్టినా కూడా ఆరోగ్యంగా బాగుంటే తర్వాత ఆపరేషన్ చేయించుకుంటాం సార్, మాకు కొంచెం ఇన్ఫామ్ చేయండి అని అన్నాము. ఓకే అన్నాము. బాబు పుట్టినప్పుడే మమ్మల్ని బాబుని చూపించినప్పుడే మమ్మల్ని అడిగారనమాట, ఆపరేషన్ చేసేయమంటారా అని. అంటే చేసేయమని చెప్పన్నాం అనమాట. దాని తర్వాత ఒక 10 మినిట్స్ తర్వాత వచ్చారు డాక్టర్. వచ్చి అమ్మాయికి ఆపరేషన్ చేయట్లేదు అని చెప్పని అన్నారు. ఆపరేషన్ ఎందుకు చేయట్లేదు సార్, మేము చేసేయమని చెప్పాం కదా అని చెప్పని అన్నాము. అప్పుడు ఏమన్నారు, పెద్ద పాపకి 2 ఇయర్స్ రాలేదు కదా, 2 ఇయర్స్ వచ్చిన తర్వాత 3 ఇయర్స్ రాలేదు కదా, అప్పుడు ఆపరేషన్ చేయాలి అని చెప్పని అన్నారు. అసలు ఫస్ట్ బేబీకి సెకండ్ బేబీకి అది మాకు అసలు అర్థం కాలేదనమాట. దానికి దీనికి సంబంధం ఏంటి అని అయితే అనుకున్నాము, అర్థం కాలేదు. కానీ వాళ్ళు మాకు ఇలాగే 2-3 టైమ్స్ చెప్పారు. సరేలే ఇంకా ఎందుకు చెప్తున్నారో మనకి ఇదంతా తెలియదు కాబట్టి ఓకే సార్ అని అంటే ఆఫ్టర్ 3 మంత్స్ డెలివరీ అయిన 3 మంత్స్ తర్వాత మేము ఆపరేషన్ చేస్తాము పిల్లలు లేకుండా అని చెప్పని అన్నారు. అప్పుడు అమ్మకు భయం వేసింది, వీళ్ళు ఎందుకు ఇలా చెప్పారు, బాబు చూడకపోతే ఏడవలేదు పుట్టిన తర్వాత, మాకు చూపించేప్పుడు కూడా వాడు చాలా మత్తుగా ఉన్నాడు. అండ్ అలాగే నేను టచ్ అయిపోయాను అనమాట బాబుని, వాళ్ళు టచ్ చేయనివ్వలేదు, వద్దు మీరు టచ్ చేయొద్దు అని చెప్పని అన్నారు. ఇంకా ఒకదాని తర్వాత ఒకటి మాకు డౌట్స్ వస్తూ ఉన్నాయి, ఎందుకు ఇలా చెప్తున్నారు వీళ్ళు అని చెప్పని. అంటే నార్మల్గా బేబీ పుట్టంగానే మన చేతులకి ఇచ్చేస్తారు కదా, వాళ్ళు ఇవ్వలేదు. సరే డాక్టర్ చెకప్ చేసిన తర్వాత పిలిచి ఇస్తారు కదా అని చెప్పనుకున్నాము. అట్లాగా 3:30 అయిపోయింది. మేము ఇంక లంచ్ చేద్దాము అని కూర్చునే టైంకి ఫోన్ వచ్చింది. ప్రమీల బేబీ అని చెప్పని పిలిచారనమాట. అక్కడికి వెళ్ళంగానే అమ్మని తమ్ముడిని లోపలికి పిలిచారు, ఎమర్జెన్సీ వార్డులోకి, పిల్లల వార్డు అనమాట అది. అందరు పిల్లల్ని బాక్స్లో పెట్టున్నారు. అయితే అప్పుడు చెప్తున్నారు, బేబీ కొంచెం సీరియస్గా ఉంది, మీరు వేరే హాస్పిటల్కి షిఫ్ట్ చేసుకోండి అని చెప్పని అన్నారు. మాకేం అర్థం కాలేదు. అండ్ అలాగే అమ్మని తమ్ముడిని నిలబెట్టి వాళ్ళు చెప్తా వీడియో తీసుకున్నారనమాట. ఆ వీడియో తీసుకోగానే మాకు ఇంకా భయం వేసిపోయింది. అసలు బేబీ కండిషనే మాకు చెప్పలేదు వాళ్ళు ఎలాగుంది ఏంటి అని. ఎమర్జెన్సీగా మీరు అంబులెన్స్ని బుక్ చేసుకోండి, అందులో ఆక్సిజన్ అయితే కంపల్సరీ ఉండాలా అని చెప్పని అన్నారు. మాకేం అర్థం కాలేదు. ఒకరినొకరం చూసుకొని ఏడ్చుకుంటున్నాము. అసలు ఏం చేస్తున్నాం కూడా మాకు అర్థం కాలేదనమాట. ఎందుకు అంటే ఫస్ట్ పుట్టినప్పుడు బాగుంది అని చెప్పని అన్నారు కదా, ఇప్పుడు ఎందుకు ఇలా జరిగింది అని చెప్పి మేము డాక్టర్స్ని క్వశ్చన్ చేస్తున్నాము. వాళ్ళు మాకు ఏ విధంగా రియాక్ట్ అవ్వట్లేదు. బేబీ కండిషన్ బాగలేదు అని చెప్పని అన్నారు. సరే అంటే బేబీ కండిషన్ బాగలేదు, ఆక్సిజన్ అందట్లేదు అని ఇన్ని చెప్తున్నారు, మీ దగ్గర ఉంటాయి కదా సార్ అని చెప్పారంటే మా దగ్గర 5 ఉన్నాయి, 5 మంది పిల్లలకైతే పెట్టేశాము, ఇంకా లేవు అని చెప్పని అన్నారు. ఇంకా మాకేం అర్థం కాలా. సరే అని చెప్పని అంబులెన్స్ మాట్లాడుకున్నాము, తీసుకెళ్ళేటప్పుడు కూడా వాళ్ళల్లో వాళ్ళే ఏంటో మాట్లాడుకుంటున్నారు కానీ మాకు మటుకు కరెక్ట్గా బేబీ కండిషన్ చెప్పలేదన్నమాట. ఇంకా మేము రెయిన్బో హాస్పిటల్కి అయితే తీసుకెళ్ళాము బాబుని, అంబులెన్స్లో మాట్లాడుకొని ఇంకా అక్కడికి వెళ్ళి అసలు బాబుని పట్టుకునేదానికి కూడా మాకు ధైర్యం సరిపోవట్లేదు. ఆక్సిజన్ పెట్టేస్తున్నారు, చిన్న బేబీ, తను పుట్టి అసలు 1 అవర్ అయి ఉంటుంది అంతే అనమాట. అసలు నేను పట్టుకోలేకుండా అమ్మ భయపడిపోయింది, తమ్ముడు భయపడిపోయాడు, ఏం చేయాలో కూడా మాకు అర్థం కాలేదు. నెక్స్ట్ ఆ హాస్పిటల్కి అయితే తీసుకెళ్ళామన్నమాట. అంబులెన్స్లో ఉండే అబ్బాయే పాపము, తనకైతే మేము చాలా థ్యాంక్స్ చెప్పాము. ఇప్పటికీ తనైతే మేము మర్చిపోలేము. ఎందుకంటే ఆ టైంలో మేము బేబీని ఎత్తుకొని పోలేని పరిస్థితుల్లో తనే ముందుకొచ్చి బేబీని అయితే తీసుకెళ్ళిపోయి హాస్పిటల్ అడ్మిట్ చేశాడు తనే. మాకు భయం వేసిపోయింది, స్టెప్స్ కూడా ఎక్కలేకపోయాము, అంత భయం వేసింది అనమాట బేబీ కండిషన్ చూసి. అక్కడ తీసుకెళ్ళిన తర్వాత డాక్టర్స్ అయితే బేబీ పుట్టినప్పుడు బేబీ కండిషన్ ఎలా ఉంది, బేబీని మీకు ఇచ్చినప్పుడు అసలు వాళ్ళు ఏం చెప్పారు అని అడిగితే మేము ఏం చెప్పలేకపోతున్నాము. ఎందుకంటే వాళ్ళు మాకు అక్కడ కరెక్ట్ ఇన్ఫర్మేషన్ అనేది ఇవ్వలేదు బేబీది. అసలు ఏం అర్థం కాల. హాస్పిటల్లో ఇచ్చిన రిసిప్ట్స్ ఉంటాయి కదా, అవి మాత్రమే చూపించామన్నమాట డాక్టర్స్కి. చూపిస్తే
బేబీ ఒక దగ్గర ఏడ్చాడు అని చెప్పాననుంది, ఇంకో దగ్గర ఏడవలేదు అని చెప్పిన. ఇట్లా ఎందుకు రాశారు? ఏడ్చారని ఒక దగ్గర, ఏడవలేదని ఒక దగ్గర రాస్తున్నారమ్మా, కానీ బేబీ పుట్టంగానైతే ఏడవలేదు అని చెప్పని ఆ సార్ వాళ్ళే చెప్పారు. నెక్స్ట్ వచ్చి ఊపిరితిత్తుల్లో ప్రాబ్లం ఉంది అని చెప్పని అన్నాడు. చాలా చెప్పారనమాట. చాలా భయం వేసిపోయింది మాకు. అప్పుడు అనిపించింది దీనివల్లే ఏమో వాళ్ళు అమ్మాయికి ఆపరేషన్ చేయలేదు అంటే, మాకు బేబీ కండిషన్ చెప్పలేదు. నెక్స్ట్ వచ్చి ఆపరేషన్ కూడా 3 months తర్వాత చేస్తామని అన్నారు. కరెక్ట్ ఇన్ఫర్మేషన్ ఇవ్వలేదు కదా. అప్పుడైతే అనుకున్నాం అనమాట ఇది జరుగుంటుందేమో అని. ఒక అంటే బేబీని తీసుకొచ్చిన తర్వాత 1 day వెయిట్ చేద్దాము, బేబీ కండిషన్ ఎలా ఉంటుంది ఏంటి అని చెప్పానని. అస్సలు వాడికి ఎన్ని పైపులు పెట్టేశారంటే కాళ్ళకి చేతులకి సెలైన్లు, ఆక్సిజన్ పెట్టినప్పుడు ఆ ఆక్సిజన్ కూడా వాడికి సరిపోలేదంట. దానికన్నా పెద్దది ఇంకేదో చెప్పారు సారు, అది పెట్టాము అని చెప్పని అన్నారు. దాని తర్వాత 1 day తర్వాత నెక్స్ట్ ఇంకోటి కూడా చెప్పారనమాట, వాడికి పాలు పట్టిస్తే ఫిట్స్ వచ్చే ఇది కూడా ఉంది, అది రాకుండా ఉంటే బేబీ ఆల్ రైట్, బేబీ బాగుంటాడు అని చెప్పని అన్నాడు. అసలు మొక్కని దేవుని లేడు మేము, ఏంది ఇలా చెప్తున్నారు అని చెప్పని. తర్వాత బాబుకి పక్క రోజు పాలు పట్టించారనమాట. పాలు పట్టిస్తే చాలా బాగున్నాడు బాబు. ఇంకప్పుడు ఊపిరి పీల్చుకున్నాం మేము. అప్పుడు దాకా టెన్షన్గానే ఉన్నిందనమాట. ఆ కోపంలో పాపం మా చిన్న తల్లిని కూడా కొట్టేసాము అందరం ఏడుస్తూ ఉండేసరికి. దాని తర్వాత నైట్ 10 or 10:30 ఆ టైంలో డాక్టర్ పిలిచి, పర్లేదు మీరు తీసుకొచ్చిన దానికన్నా కూడా ఇప్పుడు బాబు హెల్త్ కొంచెం పర్లేదు, ఇప్పుడు బాగుంది అని చెప్పని అన్నారు. అక్కడ కొంచెం రిలీఫ్ అయింది. ఇంకో పాపం అక్కడ అమ్మాయి ఒక్కటే హాస్పిటల్లో ఉంది. వాళ్ళ అమ్మమ్మని పెట్టేసి వచ్చామన్నమాట. ఇంకా అదొక హాస్పిటల్, ఇక్కడ ఒక హాస్పిటల్. ఏ హాస్పిటల్లో ఎవరు ఉండాలో కూడా మాకు అర్థం కాలేదు. మా తమ్ముడు అమ్మ అక్కడికి వెళ్ళడం, మళ్ళీ ఇక్కడికి రావడం, ఇంకా అట్లాగే జరిగిపోయింది. బాబునైతే మేము 4 days or 5 days బాక్స్లో పెట్టామన్నమాట. 5 days పెట్టాము. అంటే గురువారం బాబు పుట్టాడు కదా, ఫ్రైడే రోజు డాక్టర్ ఏం చెప్పారు, అసలు ఆ అమ్మాయికి డెలివరీ డేట్ ఎప్పుడు అని అడిగారు. అడిగినప్పుడు మేమేం చెప్పాము, August 12th ఇచ్చారు సార్ అని చెప్పంటే, August 12th ఇచ్చినప్పుడు అమ్మాయికి ముందుగా ఎందుకు ఆపరేషన్ చేశారు, మీరు ఈ విధంగా ఎందుకు డాక్టర్స్ని అడగలేదు అని చెప్పని అన్నాడు. అప్పుడు మేము సార్కి జరిగిందంతా చెప్పామన్నమాట. ఇలాగ జరిగింది సార్ అని చెప్పానంటే, అసలు మీకు చెప్పకుండా ఎట్లా ఆపరేషన్ చేశారు అని చెప్పని అన్నారనమాట. చేసేసారు సార్, అంత ఇదిగా కూడా మేము అడగలేదు అని చెప్పని అన్నాం. మీ సైడు అంటే మా సైడు తప్పుంది అంటే తను తీసుకెళ్ళిపోయారు, ఇంక మేము అడిగే కండిషన్లో లేము, ఆపరేషన్ అని అన్నారు, ఇంటికి వెళ్ళిపోయారు అమ్మ వాళ్ళు అన్నీ తీసుకురావడానికి. ఇంకంతా టెన్షన్గా జరిగిపోయింది అనమాట. అప్పుడు డాక్టర్ చెప్పింది ఏంటంటే, మాకు పిల్లలకి అలాగా బాగలేకుండా ఎందుకు వస్తుంది అని అంటే, ఫస్ట్ డెలివరీ ముందు చేసి ఉండాలి, లేదా బేబీ ఉమ్మ నీళ్ళు తాగుండాలి అని చెప్పని అన్నారు. అదే ఫ్రైడే రోజు బాబుకి బ్లడ్ టెస్ట్ చేశారనమాట. బ్లడ్ టెస్ట్ చేస్తే బాబుకి బ్లడ్ టెస్ట్లో తెల్ల రక్త కణాలు 20,000 పెరిగిపోయి ఉన్నాయి. బేబీ కండిషన్ ఏం చెప్పలేదు, ఒక్కొక్క ప్రాబ్లం చెప్తా ఉంటే మాకు చాలా భయం వేసిపోతూ ఉంది. అసలు ఏంటి బేబీ గురించి ఇలా చెప్తున్నారు అని చెప్పని. అసలు ఒక కండిషన్ చూస్తేనే చాలా భయం వేసిపోయింది అనమాట. అంటే ఒక ఏడుపు లేదు, ఏమీ లేదు, కామ్గా పనుకో ఉన్నాడు. అసలు ఏం చేయాలో మాకు అర్థం కావట్లే. అలాగే ఫిట్స్ వస్తుంది అని చెప్పని అన్నారు. బేబీకి మిల్క్ పట్టిస్తే అస్సలు ఏం జరుగుతుంది, ఏం చేస్తున్నాం అనేది కూడా మాకు అర్థం కాలేదనమాట. ఇంకా అంత కండిషన్లో నుంచి బేబీ చాలా వరకు కేర్ అయ్యాడు. మాకు హాస్పిటల్లో ట్రీట్మెంట్ కూడా బాగా నచ్చిందనమాట, బాగా చూశారు. మొత్తానికి బేబీ అయితే మంచిగా ఉన్నాడు. ఇప్పుడు పాలు కూడా బాగా తాగుతున్నాడు, పర్లేదు. దాని తర్వాత బేబీని 4 days తర్వాత ఇంటికి అయితే పంపించారు, ఇంటికి తీసుకెళ్ళమన్నారు. వాళ్ళ అమ్మ వేరే హాస్పిటల్లో ఉంది కదా, మేము అక్కడికైతే తీసుకెళ్ళాము. వాళ్ళ అమ్మ దగ్గర 1 day ఉంచామన్నమాట. దాని తర్వాత వాళ్ళ మమ్మీని కూడా ఇంటికి పంపించేశారు, మా మరదల్ని. ఇంటికి వచ్చిన తర్వాత ఒక 2 days తర్వాత మళ్ళీ హాస్పిటల్కి తీసుకెళ్ళాము. హాస్పిటల్కి ఎందుకు తీసుకెళ్ళాము అని అంటే, వాడికి మళ్ళీ జాండీస్ వచ్చాయి. దాని తర్వాత ఒకటి అనమాట, జాండీస్ వచ్చాయి. ఎక్కువ ఉంటే మటుకు మళ్ళీ బాక్స్లో పెట్టాలని చెప్పని అన్నారు. అయ్యో అసలు ఏం అర్థం కావట్లేదు, ఏంది వీడి హెల్త్ కండిషను అంటే ఒకదాని తర్వాత ఒకటి చెప్తా ఉంటే భయం వేసిపోతూ ఉంది. నార్మల్గా పుట్టిన పిల్లలకి ఎవరికైనా జాండీస్ వస్తాయి, తగ్గిపోతాయి. కానీ మాకెందుకు భయం వేస్తుందంటే, వీడు
పుట్టినప్పటి నుంచి హెల్త్ బాగాలేదు కదా, అందువల్ల భయం వేస్తూ ఉందన్నమాట. ఇంకా మళ్ళీ బ్లడ్ టెస్ట్ చేశారు సారు. బ్లడ్ టెస్ట్ చేస్తే 12 పాయింట్స్ ఉన్నాయి, అదేం కాదు, తల్లిపాలు బాగా పట్టించండి, పట్టిస్తా అంటే వాడు మోషను పాస్కి అంతా బాగా వెళ్తూ ఉంటే అదేం కాదు అని చెప్పని అన్నారనమాట. ఇప్పటికి వాడు పుట్టి 10 days అయింది. అంటే ఇన్ని రోజులు ఎందుకు వీడియో తీయలేదు అని అంటే ఇంకా తెలిసిందే కదా, ఇంట్లో చిన్నపిల్లలు ఉంటే అసలు ఎంత టైం ఉన్నా మనకు సరిపోదన్నమాట. అంటే బాబు కదా, పాప చేత రాఖీ కట్టిస్తా వీడియో షూట్ చేద్దాము అని చెప్పనైతే అనుకున్నాను, అది కుదరలేదు. సరే అని చెప్పని ఈరోజైతే ఈ వీడియో షూట్ చేస్తున్నాను ఫ్రెండ్స్. ఇప్పుడు వాళ్ళ అమ్మ బాబు ఇద్దరు బాగున్నారు. మేము డాక్టర్స్ని తర్వాత కూడా అడిగామన్నమాట, అసలు అమ్మాయికి ఎవరు ఆపరేషన్ చేశారు, డాక్టర్ పేరు కూడా చెప్పమని అడిగాము. బాబుని వాళ్ళ అమ్మ దగ్గరికి తీసుకెళ్ళిన రోజు ఆ అమ్మాయి చేత కూడా అడిగిచ్చాము, కానీ వాళ్ళైతే డాక్టర్ పేరు అయితే చెప్పలేదు, ఎన్నిసార్లు అడిగినా చెప్పలేదు. ఇంక సరేలే అని చెప్పనైతే ఉన్నామన్నమాట. అమ్మాయికి ఇంకా కుట్లు కూడా మానలేదు, ఇవాళ హాస్పిటల్కి వెళ్తారు, ఇవాళ కూడా ఒకసారి కనుక్కోమని చెప్తాము ఆ డాక్టర్ పేరు. ఎందుకని కనుక్కోమంటున్నామంటే అసలు ఎందుకు ముందుగా ఆపరేషన్ చేశారు అనేది మటు కనుక్కోమన్నారనమాట డాక్టరు. కనుక్కోమన్నారంటే డాక్టర్ చెప్పేశారు మాకు, అమ్మాయికి ముందే డెలివరీ చేశారని చెప్పని. అంటే నేను ఎందుకు ఇప్పుడు ఇంత ఇదిగా చెప్పాను అని అంటే, మీరు ఎవరైనా ప్రెగ్నెంట్ లేడీస్ ఉంటే మటుకు ఫస్ట్ 9th month పెట్టిన తర్వాత 15 days దాటిన తర్వాతనే డెలివరీ అవ్వాలి. నార్మల్ డెలివరీ అనుకోండి మనం ఏం చేయలేము, దేవుడు ఎలా పెట్టుంటే అలా అయిపోద్ది అనమాట. నొప్పులు ముందు రావచ్చు, లేదంటే 9 నెలలు నిండిపోయిన తర్వాత కూడా రావచ్చు. కానీ ఆపరేషన్ చేయించుకునే వాళ్ళు మటుకు కంపల్సరీ ఇవన్నీ కూడా చూసుకోండి. అలాగే డాక్టరు ఆపరేషన్ అని అన్నారంటే మనకి ఇప్పుడు ఎన్ని డేస్ జరిగింది 9th month పెట్టి, ఎందుకు ఆపరేషన్ చేస్తున్నారు, ముందుగా ఎందుకు చేస్తున్నారు, అది అంతేకాదు మమ్మీ హెల్త్ అంటే బేబీ వాళ్ళ మమ్మీ హెల్త్ ఎలా ఉంది ఏంటి ఇది కూడా చెప్పారనమాట. వాళ్ళ మమ్మీకి ఏమన్నా హెల్త్ ప్రాబ్లమ్స్ ఉన్నాయా అని చెప్పని. హెల్త్ ప్రాబ్లమ్స్ అంటే తనకేం లేవు అంటే ఎలాగ సార్ అని అయితే అడిగినప్పుడు థైరాయిడ్, షుగరు, బీపీ ఇంకా ఏవో కొన్ని చెప్పారనమాట. అలా ఉన్న వాళ్ళకి కూడా ఆపరేషన్ ముందే చేస్తారంట. తనకైతే ఏం హెల్త్ ఇష్యూస్ లేవు. అమ్మాయి అసలు తను ప్రెగ్నెంట్ అయినా కూడా చాలా హుషారుగా పనులు చేసుకునేది, మంచిగా ఉండేదన్నమాట. ఇంకా ఇదంతా జరిగిన తర్వాత దేవుడి దయ వల్ల అయితే ఇంటికైతే బాబు వాళ్ళ అమ్మ ఇంటికైతే వచ్చేసారు. ఇప్పుడైతే బేబీ చాలా బాగున్నారు. ఇప్పుడు జాండీస్ ఉన్నాయి కాబట్టి తను పుట్టిన 15 అంటే లెక్కేసుకోమన్నారు కౌంటింగ్, 15 daysకి హాస్పిటల్కి అయితే తీసుకురమ్మన్నారంట. ఈ 15 daysలో తనకు కామెర్లు తగ్గాయా లేదా అని చెప్పని, అంటే మేము 7th day తనకి కామెర్లు ఉన్నాయి అని చెప్పని అయితే అనుకున్నాము. ఎందుకంటే కళ్ళు పచ్చగా ఉండేసరికి 12 points ఉన్నాయని అన్నాను కదా, అదైతే ఏం కాదు, బాక్స్లో పెట్టబడలేదు అని చెప్పని అయితే చెప్పారు. ఇంటికైతే తీసుకొచ్చేసాము. ఇప్పుడైతే బొడ్డోడు బాగున్నాడు, హాయిగా ఆడుకుంటున్నాడు, మంచిగా ఉన్నాడు. ఇదన్నమాట ఫ్రెండ్స్, మేము సఫర్ అయింది అంటే కొన్ని గుర్తులేదు, ఆ టెన్షన్లో కూడా మర్చిపోయాను. గుర్తున్న వరకైతే నేను షూట్ చేశాను అనమాట. సో ఈ వీడియో కనుక మీ అందరికీ నచ్చుంటే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. ఉంటా, బాయ్ బాయ్. మరొక వీడియోతో మళ్ళీ కలుసుకుందాం, అంతవరకు బాయ్.